హాయ్ గాయ్స్, సుందరం మాస్టర్ అలాగే బ్రహ్మయుగం ఈ రెండు మూవీస్ కూడా చూడడం జరిగింది. ఈ వీడియోలో మనం సుందరం మాస్టర్ మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. మూవీ ప్లాట్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వడం కూడా నీట్గా స్టార్ట్ అవుతుంది. హీరోలో ఉన్న ఆ డిఫరెంట్ క్యారెక్టర్ ఎలివేషన్స్ చూపిస్తారు. ఆ తర్వాత మూవీ మొత్తం ఒక గిరిజన ప్రాంతానికి, ఒక ట్రైబల్ ఏరియాకి షిఫ్ట్ అయిపోతుంది. సో అక్కడ కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి, కొన్ని సీన్స్ బోరింగ్గా ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ ఈజ్ ఎ మిక్స్డ్ ఆఫ్ బోత్ బోరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ కామెడీ సీన్స్. పగలబడి నవ్వేస్తామంటే అంత లేదు, బట్ డీసెంట్ కామెడీయే ఉంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే యాక్చువల్గా మూవీ ప్లాట్ అనేది నాకు ఇక్కడే కొంచెం కనబడింది. అంటే యాజ్ పర్ ఎమోషనల్ వైస్ సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. వేరాస్ ప్రీ క్లైమాక్స్ అయితే మాత్రం అక్కడ వచ్చే ఒక సీను సాంగ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్ మాత్రం టు బీ ఫ్రాంక్ రొట్టగా తీసి అలా తేల్చి పడేశారు. నాకు అసలు క్లైమాక్స్ నచ్చలేదు. ఇంకా ఏమైనా ఉంటే బాగుండేది అనిపించింది. ఏముంటుందా, ఏం పెడతారు అక్కడ నువ్వు నన్ను అడిగితే నేను చెప్పలేను. కానీ యాజ్ ఎన్ ఆడియన్గా నాకు చూసినప్పుడు ఏంటంటే క్లైమాక్స్ మాత్రం మరీ అలా తేల్చేసారు అనిపించింది. అక్కడ ఏమైనా ఉంటే బాగుండేది. సో ఓవరాల్గా అదనమాట ఈ మూవీ గురించి. ఇకపోతే ఈ మూవీ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే వైవహర్ష గారు యాజ్ ఎ హీరోగా ఆయనకి ఇది డెబ్యూట్ మూవీ, బాగా చేశారు. అలాగే ఫ్యూచర్లో కూడా ఆయన మెయిన్ లీడ్గా చాలా మూవీస్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే హీరోయిన్గా యాక్ట్ చేసిన దివ్య శ్రీప్రద గారు కూడా బాగానే చేశారు. ఆ రోల్ కూడా కొంచెం డీసెంట్గా బాగానే ఉంటుంది. ఇకపోతే ఈ మూవీ మ్యూజిక్ గురించి మాట్లాడితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్ట్గా చేసింది శ్రీచరణ్ పాకలా గారు అనమాట. బాగానే చేశారు. సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని నేను చెప్పను, కానీ ఓవరాల్గా మూవీకి ఎంత అవసరం అంత ఉంది. హీ డిడ్ ఏ గుడ్ జాబ్. ఇకపోతే ఈ మూవీని డైరెక్ట్ చేసింది కళ్యాణ్ సంతోష్ గారు. నేను పైన చెప్పిన మూవీ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ హిమ్, కాబట్టి ఆయన నుంచి ఒక యావరేజ్ ఫ్లిక్ వచ్చిందని నాకైతే అనిపించింది. సో ఓవరాల్గా ఈ మూవీ గురించి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, వైవహర్ష గారి నుంచి ఒక యూనిక్ కాన్సెప్ట్తో ఒక మూవీ వచ్చింది కాబట్టి డెఫినెట్గా మనం ఆయనకి మంచి బ్రేక్ ఇవ్వాల్సిన టైం అయితే. సో డెఫినెట్గా ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. బట్ ఫైనల్గా నా వర్డిక్ట్ ఏంటంటే, నాకైతే ఈ మూవీ ఇంకా బాగుండేది అనిపించింది. సో మీరు ఆల్రెడీ ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక